ఇప్పుడు నేను చెప్పే పర్సన్కి ఈ రీల్ చేరే వరకు దయచేసి షేర్ చేయండి. విజయవాడ పడమర సెంటర్ దాస్ కలర్ ల్యాబ్ ఓనర్ రవికిరణ్ ఒకప్పుడు గత 12 సంవత్సరాల క్రితం చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ఊరొదిలిపెట్టి పారిపోయారు. వీళ్ళు బ్రాహ్మణులై ఉన్నప్పటికీ మతం మారారు. మా దేవుడి నామానికి అవమానం రాకుండా మా జీవితాలను మేము జీవిస్తాము, మమ్మల్ని చూసి 10 మంది మా మతంలోకి రావాలి, మా దేవుణ్ణి గణపరుస్తాము మా జీవితాల ద్వారా అని చాలా గొప్ప గొప్ప మెసేజ్లు ఇచ్చేవాళ్ళు. చాలా మందిని మతం మార్చడానికి కూడా ప్రయత్నించారు. మరి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఊరొదిలిపెట్టి పారిపోయి మీరు మీ దేవుడి దగ్గర క్షమించమని అడిగితే మీ దేవుడు క్షమించేస్తాడా? వీళ్ళందరి ఏడుపులు మీకు తగలవా? వీళ్ళందరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ చిట్టమ్మ గారు చనిపోయే వరకు కూడా గత 12 సంవత్సరాల నుంచి కంటికి కడుగుడు ఏడ్చింది. రవికిరణ్కి ఇన్ని డబ్బులు ఇచ్చానే, కలో గంజో తాగి తిని తినక ఇన్ని డబ్బులు అతని చేతిలో పోసానే అని ఎంతో బాధపడింది. చివరాఖరికి చచ్చిపోయింది. అన్నయ్య, నీకు ఏమైనా మనసు అనేది ఉంటే ఒక్కసారి నాకు కాంటాక్ట్లోకి రా.